తేదీ ఏప్రిల్ 16, వారం గురువారం, తిథి చతుర్దశి రాత్రి 8:11 వరకు, నక్షత్రం ఉత్తరాభాద నక్షత్రం మధ్యాహ్నం 1:50 వరకు, వర్జం రాత్రి 1 నుండి 2:25 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:02 నుండి 10:52 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:02 నుండి 3:52 వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేష రాశి. కుటుంబ వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వాహన యోగం ఉంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు చిక్కులు తప్పవు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. వృషభ రాశి. బంధుమిత్రులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు, కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారంలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి. మిథున రాశి. సన్నిహితులతో మాట పట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో స్థిరమైన ఆలోచనలు చేయలేరు. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి సహాయ సహకారాలు అందవు. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. కర్కాటక రాశి. సంతానానికి నూతన విద్యా అవకాశాలు కలిసి వస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన పనుల్లో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కలిసి వస్తాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి. సింహరాశి. సమాజంలో గౌరవమర్యాదలు మరింత పెరుగుతాయి. వృత్తి ఉద్యోగంలో నూతన ప్రోత్సాహం అందుకుంటారు. నిరుద్యోగస్తులకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి. భూక్రయ విక్రయాలు లాభాలు అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయవంతంగా పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుండి శుభవార్త అందుకుంటారు. కన్యా రాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపార పరంగా ఊహించిన సమస్యలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగంలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండడం చెప్పదగినది. తులారాశి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమ అధికంగా ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. సోదరుల స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు సూచిస్తోంది. వృశ్చిక రాశి. గృహంలో విందు కార్యక్రమాలు పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపార పరంగా ఆశించే లాభాలు అందుకుంటారు. ధనుసు రాశి. ఆర్థిక పరిస్థితి మరింత పెరుగుపడుతుంది. సన్నిహితులతో సఖ్యత వ్యవహరిస్తారు. గృహంలో సంతాన వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధుమిత్రులతో విందు కార్యక్రమాలు పాల్గొంటారు. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మరింత పురోగతి సాధిస్తారు. దైవ కార్యక్రమాలు పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మకర రాశి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. సన్నిహితులతో మాట పట్టింపులు ఉంటాయి. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగంలో సహోద్యోగులతో ఊహించిన వివాదాలు ఏర్పడతాయి. ఆర్థికంగా కొంత ఒడుకులు తప్పవు. కుంభరాశి. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సోదరులతో సఖ్యత వ్యవహరిస్తారు. గృహం వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. విందు కార్యక్రమంలో పాల్గొంటారు. మేన రాశి. దైవ సేవ కార్యక్రమంలో పాల్గొంటారు. బంధుమిత్రులతో వివాదాలు ఏర్పడతాయి. కుటుంబ వాతావరణం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. దూర ప్రయాణాలు సూచిస్తోంది. కొన్ని వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది.